హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో నిన్న వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ చిన్నదై ఉండొచ్చు. ఈశ్వర్ ఆయన కామెంట్ పెట్టారు. కామెంట్లో ఉన్న క్వశ్చన్ అనేది చిన్నదై ఉండొచ్చు, కానీ దాని ఆన్సర్ మీ యొక్క ట్రేడింగ్ లైఫ్ స్టైల్ని మార్చేస్తుందని నేను చెప్పగలను. ఎందుకంటే ఎంట్రీ ఎక్కడైనా అవుతూనే ఉంటాం. ఎంట్రీ ఎవరు చెప్తా, ఒక యూట్యూబర్ చెప్పొచ్చు, లేదా థియరిటికల్ చదివినప్పుడు దాన్ని అప్లై చేయొచ్చు, లేకపోతే కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేసుకుని ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ బేస్డ్గా ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా కాల్స్ ఇస్తే ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే టీవీ ఛానల్స్ వాళ్ళు ఎక్కడ చూసినా మనం ఎంట్రీ అనేది చాలా సింపుల్, ఎక్కడో దగ్గర ఎంటర్ అవుతూనే ఉంటాం. వాట్ అబౌట్ ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రాఫిట్గా ఉండాలా, నువ్వు లాస్లో ఉండాలా, డిసైడ్ చేసేది ఎగ్జిట్ మాత్రమే. ఆ ఎగ్జిట్ గురించే మన వాళ్ళు కామెంట్ చేశారు, దాని గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. సో బ్రో, ఒక షేర్ మీద ఎంత ప్రాఫిట్ వస్తే సెల్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తే సెల్ చేయాలి. ఎగ్జాంపుల్, కొచ్చిన్ షిప్ యార్డ్ 1800 ఉంది, అంత ప్రాఫిట్ వస్తే సెల్ చేయాలి. ఏదో చిన్న క్లారిటీ కోసం ఉన్నది. ఓకే, చిన్న క్లారిటీయే, కానీ పెద్ద ఆన్సర్ కావాలి దీనికి. ఆన్సర్ అంటే ఆన్సర్ కాదు, నీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒక ఆన్సర్ కావాల్సిన అవసరం లేదు, నీ సాటిస్ఫాక్షన్, నువ్వు ఎంతవరకు అయితే సాటిస్ఫై అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఉంటే సాటిస్ఫై అవ్వగలవు, ఎంత వస్తే సాటిస్ఫై అవ్వగలవు అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ వి డిస్కస్, ఎంట్రీ అనేది ఎవరైనా చెప్తారు, ఎగ్జిట్ అనేది ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిట్కి మన హ్యూమన్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎంట్రీకి పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఎగ్జిట్కి హ్యూమన్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ స్టాక్ పెరుగుతుందేమో, ఈ ఆశ, అత్యాశ, హోపు అనేది ఉండకూడదు. బిఏ లైక్ రోబోట్లా ఉండాలి మార్కెట్లో. నేను మొన్న రీసెంట్గా పారాస్ గురించి చెప్పాను. సో అది 100% రీచ్ అయిన తర్వాత నేను 50% ఎగ్జిట్ అయిపోయాయి. ఆ 50% ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 50% పడిపోయినా నేను ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ నేను తీసేసుకున్నా. పెరిగినా ఫీల్ అవ్వకూడదు, ఆల్రెడీ 50% అనవసరంగా తీసేసుకున్నా. ఈ గిల్టీ ఉండకూడదు, పెరుగుతుందన్న హోప్ ఉండకూడదు. బీ లైక్ ఏ రోబోట్. సో దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఒకటి, ఎక్కడ ఎంటర్ అవుతున్నో, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నో ప్రీ ప్లాన్గా ఉండాలి. అంటే సపోర్ట్ దగ్గర ఎంటర్ అవుతే రెసిస్టెన్స్ ఎక్కడ అనేది ఒకటి, ఈ విధంగా ఎగ్జిట్ అయిపోవాలి. వాళ్ళెవరో చెప్తున్నారు, వీళ్ళెవరో చెప్తున్నారు అని కాదు. నీ హ్యాపీనెస్ వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత దీని గురించి థింక్ చేయకూడదు. అబ్బా స్టాక్ పెరిగితే పెరుగుతుంది కదా, అనవసరంగా అమ్మాను అనే థాట్ నీ మైండ్ సెట్లోకి రాకూడదు. ఎందుకు చెప్తా, ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్గా రెసిస్టెన్స్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోయి ఈ స్టాక్ పెరుగుతుంది, ఇది అనవసరంగా అమ్మాననే ఫీల్ వస్తుంది. నెక్స్ట్ స్టాకు ఈ రెసిస్టెన్స్ దగ్గర అమ్మకుండా నువ్వు పెరుగుతుందని హోప్ ఉన్నప్పుడు ఈ స్టాక్ ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నీ 0 ప్రాఫిట్, 100 ప్రాఫిట్ వెళ్ళిన స్టాకు మళ్ళీ 0కి వచ్చేసింది అంటే 0 ప్రాఫిట్ అన్నట్టు నీకు అర్థమైంది కదా. అందుకే ఒక స్టేబుల్ మైండ్ సెట్తో ఉండాలి. ఒక రెసిస్టెన్స్ రాగానే ఎగ్జిట్ అయిపోవాలి. సో ఓన్లీ రెసిస్టెన్సా అంటే ఓన్లీ రెసిస్టెన్స్ కాదు, పర్సంటేజ్ వైజ్ 10% ప్రాఫిటా, 20, 50, 60, 70, 80, 90, 100, నీకు ఎంత పర్సంటేజ్తో నీ దిల్ ఖుష్ అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. ఈ ఫార్ములా అన్ని స్టాక్స్కి అప్లై చేయాలి. కొన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి కదా అని, కొన్ని స్టాక్స్ పడిపోతున్నాయి కదా అని అలా చేంజ్ చేస్తే ఫైనల్గా నీకు 0 ప్రాఫిట్ ఉంటుంది. అన్ని స్టాక్స్కి ఒకే ఫార్ములా అప్లై చేయాలి. 100% ఎంతో కొంత పర్సెంటేజా, లేకపోతే రెసిస్టెన్స్ బేస్డ్గా ఈ 2 సొల్యూషన్స్. ఇంకొకటి 1:2 రేషియోస్. ఈ రిస్క్ టు రివార్డ్ రేషియోస్ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అయితే బేసికల్గా ఇది ఏంటంటే ఇంట్రాడే వాళ్ళు చాలా యూజ్ చేసుకుంటారు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది. మనలాంటి స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ వాళ్ళకి కొంచెం ఈ రిస్క్ టు రివార్డ్ అనేది అంత పర్టికులర్గా యూజ్ చేయం. కానీ ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్ని చూస్తాం అనుకుంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడవచ్చు అన్నట్టు. సో రిస్క్ టు రివార్డ్ 1:2, 1:3 ఇంతే పెట్టుకుంటాం, ఎక్కువ పెట్టుకోం. సో 1 రిస్క్ అయితే 2 రివార్డ్, 1 రిస్క్ అయితే 3 రివార్డ్, ఇలా పెట్టుకునైనా ఎగ్జిట్ అయిపోవాలి. మీకు అర్థమైంది కదా. ఒక్కసారి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత దాని గురించి ఓవర్ థింక్ చేయకూడదు. స్టాక్ ఇప్పుడు పారాస్ పెరిగింది, 150% పోయింది, ఆల్మోస్ట్ 140%, 20% అప్పర్ సర్క్యూట్లో. నేను 50% వేరే సెల్ చేశా, దాని గురించి ఫీల్ అవ్వకూడదు. అబ్బా నేను అమ్మిన తర్వాత ఇంకొక 50% స్టాక్ పెరిగిందే అని ఆలోచించకూడదు. దాన్ని తీసుకెళ్ళి నేను టాటా టెక్లో పెట్టేశా. సో అక్కడ పెరిగే ఛాన్స్, ఇంకా ఇమ్మీడియట్గా రికవర్ అయ్యే ఛాన్స్ దాంట్లో ఉంటుంది కదా. సో అందుకే అది టాటా టెక్లో పెట్టినా పెట్టకపోయినా దాది ఎక్కడైనా యూజ్ చేసుకున్నా, నువ్వు విత్డ్రా చేసేసుకొని నీ పర్సనల్ యూసేజ్కి వాడుకున్నా ఫీల్ అవ్వకూడదు, గిల్టీ ఉండకూడదు, హోప్ ఉండకూడదు, పెరుగుతుందేమో అని ఉండకూడదు. అక్కడికి వచ్చేసిందా కట్ చేయాలి, నీ ఇన్వెస్ట్మెంట్ కట్ చేయాలి. ఇదే మనకు
సక్సెస్ ఫార్ములా. మార్కెట్లో ఏదో సక్సెస్ ఫార్ములా ఉండదు. నువ్వు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నావు అనేది మ్యాటర్ కాదు, నీ ఎగ్జిట్ ఎక్కడ అవుతుంది అనేది మాత్రమే మ్యాటర్. మీకు అర్థమైంది కదా? ఎంట్రీ మ్యాటర్ కాదు. ఎంట్రీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, ఎగ్జిట్ అవ్వే దమ్ము ఉండాలి, నీకు ఎగ్జిట్ అయ్యే దమ్ము ఉండాలి. ఈ స్టాక్ పెరుగుతుంది అనే హోప్ ఉండకూడదు. ఈ స్టాక్ పెరిగినా నాకు ఓకే, ప్రాబ్లం లేదు, ఇక్కడి వరకు వచ్చిన ప్రాఫిట్తో నేను సాటిస్ఫైడ్గా ఉండగలను అని వెళ్ళిపో. మార్కెట్ నిన్ను మోసం చేయదు, జనాలు మాత్రమే మోసం చేస్తారు నేను. మార్కెట్లో ఒక ఎగ్జిట్ అయిపోతే నువ్వు హ్యాపీగానే ఉంటావు. మార్కెట్ కాకుండా జనాలను నమ్ముకొని పెరుగుతుంది పడిపోతుంది అని జనాలను నమ్మకం, జనాలు మోసం చేస్తూనే ఉంటారు మనల్ని. సో అది మాత్రం అర్థం చేసేసుకోండి. మళ్ళీ చెప్తాను, ఎక్కడ ఎంట్రీ అవుతున్నావు కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నావు అనేది నీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్కి సక్సెస్ఫుల్ ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్, మంచి డౌట్ అడిగావు. థ్యాంక్ యూ బ్రో. జై హింద్.